శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఆలయం వెలుపల సేద తీరుతున్నటువంటి తరుణంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ సేద తీరుతున్నటువంటి భక్తులు ఆడ కూర్చొని ఆలయం వెలుపల ప్రసాదం తింటున్న తరుణంలో ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి వారు తింటున్నటువంటి ప్రసాదం నాణ్యతని ఒక్కసారిగా పరిశీలించినటువంటి పరిస్థితి. అక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నటువంటి భక్తుల వద్ద నుంచి ప్రసాదం ఎలా ఉంది, నాణ్యత ఎలా ఉంది అంటూ వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఆ భక్తులంతా కూడా మినకరింపుగా పర్వాలేదు అన్న భావన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వారు తింటున్నటువంటి ప్రసాదాన్ని నా చేతిలో కూడా కొంచెం పెట్టండి అంటూ ఆయన చేతిలో తీసుకొని ఆయన తిని పరిశీలించినటువంటి పరిస్థితి. అయితే భక్తులు కొద్దిగా ఆ యొక్క ప్రసాదం కారం ఎక్కువ ఉంది, ఇక కొద్దిగా నాణ్యత మీద దృష్టి పెడితే బాగుంటుందని వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే ప్రసాద కేంద్రం వద్దకు వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి. శ్రీకాళహస్తి ప్రసాదంలో పులిహోర అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి పులిహోరలో ఎందుకు నాణ్యత తగ్గింది, ఏం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆ ప్రసాద తయారీ కేంద్రంకి వెళ్ళి వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే కాళహస్తి క్షేత్రంలో ఎటువంటి లోపాలున్నా ఉపేక్షించేది లేదు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసాదంలో కావచ్చు, ప్రతి ఒక్క సౌకర్యంలో కావచ్చు, ఎటువంటి సమస్యలు కానీ తలెత్తేలాగా ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదు, తగిన చర్యలు ఉంటాయంటూ కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడే ప్రసాదం ఏదైతే అందిస్తున్నటువంటి పూజారిని సైతం ఆయన విచారించినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ రకమైనటువంటి లోపం ఎందుకు వచ్చింది, గతంలో ఎప్పుడూ ఇలాంటిది లేదు కదా, ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ కూడా ఆ యొక్క ప్రసాద కేంద్రం వద్ద పనిచేసేటువంటి అధికారులంతా కూడా ఎమ్మెల్యే నిలదీసినటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి రోజుల్లో ప్రసాదంలో కావచ్చు, భక్తుల సౌకర్యార్థం కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం శ్రీకాళహస్తిలో నెలకొందని చెప్పాలి. అయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అనేక రోజులు కూడా తనదైన శైలిలో శ్రీకాళహస్తి టెంపుల్లో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడా ఎక్కడైనా సమస్య అని తెలిస్తే అక్కడికి వెళ్ళడం, పరిష్కరించే దిశగా కూడా ఆయన అడుగులేస్తున్నారు. ఇటీవలే మనం చూసాం, ఓ సబ్ రిజిస్టర్ కూడా లంచం అడిగాడంటూ కూడా ఓ సాధారణ వ్యక్తి తెలియజేయడంతో నేరుగా సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు లంచం అడుగుతున్నావు అంటూ కూడా నీ మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇదే తరహాలోనే కాళహస్తి టెంపుల్లో సైతం ఆయన ఎప్పటికప్పుడు ఉచితంగా పర్యటిస్తూ ఎక్కడన్నా లోపాలుంటే మాత్రం వెంటనే దాన్ని నివృత్తి చేసేలాగైతే కాళహస్తి ఎమ్మెల్యే చర్యలు అయితే చేపట్టాలని చెప్పాలి. అయితే కాళహస్తి టెంపుల్లో ఇచ్చేటువంటి ప్రసాదం నాణ్యతలో మాత్రం పూర్తిగా ఆ యొక్క అధికారుల నిర్లక్ష్యం కనబడితే కఠిన చర్యలు ఉంటాయి. ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటూ కూడా ఆ యొక్క ఏదైతే ఆ ప్రసాద తయారు చేసే కేంద్రంలో పనిచేసేటువంటి అధికారులంతా కూడా ఎమ్మెల్యే మందలించినటువంటి పరిస్థితి చోటు చేసుకుందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.